మీరు మార్నింగ్ బ్యాగు బట్టలు పట్టుకొని రావాలి మొత్తానికి, బుక్కు, 20 రోజులు ఇన్న క్లాసుల అసైన్మెంట్ బుక్కు, ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటాం. ఆ హోటల్ పైసలు ఉంటుంది, ఒక మంచి ఏసీ హాలు, ఏసీ రూము అన్నీ ఉన్న హోటల్ బుక్ చేస్తాం. ఇలాంటి మన కామారెడ్డిలో 3000 అవుతుందన్న 2 రోజులకు, 2 రోజులు బ్రేక్ఫాస్ట్లు, 2 రోజుల లంచ్లు, డిన్నరు, రూము, హాల్, ఓ 3000 అవుతుండొచ్చు ఒక మనిషికి. హైదరాబాద్ అయితే 5,500 అవుతుంది. వరంగల్ అయితే 4,400 అవుతుంది. నిజామాబాద్ అయితే ఎంత అవుతుందో నాకు తెలియదు. వాళ్ళు బాగానే తీసుకుంటారు, 4,400 తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు విఠల్? 4,000 తీసుకుంటారు, బాగానే తీసుకుంటారు నిజామాబాద్లో కూడా. ఆ హోటల్ తీసుకుంటారు వాళ్ళు కాదు. ఆ 2 days ఏమవుతుంది బాస్, మీకు టోటల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నాన్ వెజ్తోని నేను తినగానే మీరు టీ కాఫీలు అన్నితో పాటు ప్రొజెక్టర్ తెచ్చుకోవాలి, దాన్ని కూడా కిరాయి ఇవ్వాలి, మైక్ సిస్టమ్ తెచ్చి దానికి కిరాయి ఇవ్వాలి, ఇవన్నీ మీ దగ్గరనే తీసుకుంటాం. ట్రైనింగ్ మాత్రం ఫ్రీ. ఈ డబ్బులు మీరు ఎన్ని కట్టారో దానికి లెక్క కూడా మీకు ఇచ్చేస్తాం, దేనికి ఖర్చు పెట్టామో. మేము తినేది ఏం లేదు ఇక్కడ. 2 days మీకు మొత్తం ట్రైనింగ్ ఇస్తాం. ఎలా ఇస్తామో, ఫస్ట్ 2 నిమిషాలు మాట్లాడమంటాం, 5 నిమిషాలు మాట్లాడటం, సెకండ్ డే ఈవినింగ్ గంట సేపు మాట్లాడతారు మీరు మైక్ పట్టుకురంటే. అసలు ట్రైనింగ్ అంటే ఏంది, ట్రైనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, నీడ్స్ అంటే ఏంది, నీడ్స్ అసెస్మెంట్ ఏంది, అసలు ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆడియో విజువల్స్, మార్నింగ్ పీపీటీ చూస్తున్నారు అవన్నీ ఇట్లా ఉంటాయి, ఇలాంటివన్నీ నేర్పించేసి జస్ట్ మార్నింగ్ 9 స్టార్ట్ చేసి జస్ట్ రాత్రి 11:30 12 గంటలకు అట్లా అందాజు అయిపోతుంది అంతే, అంతకంటే కాదు. ఓసారి 2 వరకు కూడా అవుతుంది, కానీ మా చేతులు ఏం లేదు అది. మీకు ఎన్ని గంటలకైంది విట్టలు? మీకు ఎన్ని గంటలైంది మహేష్? 3 ఏం టుమా చేయకు, 1 గంట వాళ్ళు తొందరగా వదిలిపోయారు. కానీ అట్లా కాదు, అట్లా చేయకండి. 12 గంటలకు వదిలిపెడతారు మందిగా. ఎందుకు? మీతో మాట్లాడిచ్చి రుద్ది 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 మిమ్మల్ని ఒక నిష్ణాతులైన నైపుణ్యమైన సైనికునిలాగా ఒక అద్భుతమైన స్పీకర్గా తయారు చేసింది మా పూచి. దాని తర్వాత ఏమవుతుంది, కొట్టు నైటు పడుకోమంటాం, ఇంకేమంటారు, పోతారు వంటప్పుడు. ఆ పడుకుంటప్పుడు చిన్న హోంవర్క్, దాన్ని రూమ్ వర్క్ ఇచ్చి పంపిస్తాం. మళ్ళీ వాళ్ళు రాయాలి, ఓ చార్ట్ తీసుకొని చార్ట్ ప్రిపరేషన్ చేయాలి, చేసి వాళ్ళు తొందరగా వండుకుంటారు. మార్నింగ్ 5 గంటలకు లేపుతాం, మార్నింగ్ 5 o'clock లేపుతాం. 5 o'clock యోగా ఆర్ ప్రాణాయామంతో స్టార్ట్ చేసి సాయంత్రం 5 వరకు మన క్లాస్ ఉంటుంది. ఇవన్నిటి ఖర్చు మీ దగ్గర తీసుకుంటాం, ట్రైనింగ్ మాత్రం ఫ్రీ. ఏం ఖర్చు తీసుకుంటాం మీ దగ్గర? ఆ రూమ్ రెంట్ కానీ, హాల్ రెంట్ కానీ మాకు ఇయ్యరు కదా, మాకుంటే మేము ఫ్రీగా మేము చేస్తుంటే. భోజనం కాస్ట్ కానీ మీరే కట్టుకోవాలి, మా భోజనం కాస్ట్ మేమే కట్టుకుంటాం. మరి సపోర్ట్ చేయడానికి వస్తారు కదా, ఇప్పుడు మీ కామారెడ్డిలో ఉందనుకోండి, నిజామాబాద్ నుంచి వస్తారు కొంతమంది మిత్రులు, వాళ్ళు వచ్చి మీ రూమ్లో ఉండరు, మీతో ఉండరు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉండి భోజనం టైంకి మీరు హోటల్ తింటుంటే బయటకు వెళ్ళి మెస్సులు తినొస్తారు, వాళ్ళు బయటకు వెళ్ళి తినొస్తుంటారు. ఆ రకంగా సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అయిపోయిందా? కాలేదు. సెకండ్ డే ఈవినింగ్ ఒక సర్టిఫికేట్ ఇస్తాం మీతో. సర్టిఫికేట్ ఇచ్చేసి దాని మీద ఒకటి ప్రొవిజనల్ సర్టిఫికేట్, అంటే పర్మనెంట్ సర్టిఫికేట్ కాదు అది. సర్టిఫికేట్ ఇప్పుడు 6,700 నంబర్ వస్తుంది, అంటే ఒక 6,700 మందికి నేర్పించినట్టు ఇంతవరకు మేము. ఓకే, ఈరోజు డేట్ ఎంత అన్న? 20 జనవరి. ఓకే, ఇప్పటికీ 9/20/25. ఇది 2017లో స్టార్ట్ చేసినాం మేము. 2017 నుంచి ఇంతవరకు 6,500 మందిని ప్లస్ తయారు చేసాం ట్రైనర్స్గా. ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టాం. ఏ సంఘమైనా, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా చెప్పి వదిలిపెట్టేస్తారు. మేము వదిలిపెట్టాం. అక్కడి నుంచి స్టార్ట్ ఏంటంటే, మీరు 5 గవర్నమెంట్ స్కూళ్ళకి రావాలి. మిమ్మల్ని వదిలిపెట్టాం. 5 గవర్నమెంట్ స్కూల్ రావాల్సింది ఎంబడి వచ్చి ఏం మాట్లాడాలి కూడా బుక్ ఇస్తాం. దాని పైసలే ఇక్కడ మేమే ఇస్తాం. బుక్ ఒకటి, ఓ బుక్ ఇస్తాము, ఓ బ్యాడ్జ్, మామూలు బ్యాడ్జ్ పెట్టుకుని చూపించారు. బ్యాడ్జ్ దా ఇట్రా మహేందర్, బ్యాడ్జ్ చూపించి ఎట్లుందో దా ఉరికిరా ఉంది మేము ఇస్తాం. మేము ఓకే, 170 రూపాయలు బాంబే కలిసి వస్తుంది, మీ పేరు ఉంటుంది, గర్వంగా సగర్వంగా పెట్టుకున్న బ్యాడ్జ్, సర్టిఫికేట్ ఇస్తాము, చిన్న బుక్ ఇస్తాం, మాన్యువల్. ఆ మాన్యువల్ ఏముంటుందంటే, ఒక 40 రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎట్లా కండక్ట్ చేయాలో రాసి ఉంటుంది. స్కూల్కి వెళ్ళి స్టడీ స్కూల్స్ ఎలా తీసుకోవాలి, ఒక జడ్జెస్కుంటే వాళ్ళకు జడ్జెస్కి ఎలా క్లాస్ తీసుకోవాలి, ఏంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా తీసుకోవాలి, పోలీస్ వాళ్ళ క్లాస్ తీసుకోవాలి, అన్ని రకాల టాపిక్స్ ఉన్న బుక్స్ ఇచ్చి మిమ్మల్ని పంపించి నెక్స్ట్ డే నుంచి ఒక 2 నెలలలో 5 గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి. మీరు అనొచ్చు, గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వద్దు, ప్రైవేట్ స్కూల్ ఓర్రి మాకు సంబంధం లే, గవర్నమెంట్ స్కూల్తో మాకు సంబంధం. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా. ఇక్కడ ఎంతమంది గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్లో బాగా పెద్ద సార్లు కాంపిటీషన్లో పాస్ అయిన వాళ్ళు ఉంటారా, ప్రైవేట్ స్కూల్ ఉంటారా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు ఎక్కువ ప్రైవేట్ స్కూల్ ఉంటారా, గవర్నమెంట్ స్కూల్ ఉంటారా? గవర్నమెంట్ స్కూల్ అంటే బాగుంటారు, కానీ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తే నేను అడగా. ఓకే, అటువంటి గొప్ప టీచర్లు ఉన్న దాంట్లో
అక్కడ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం వెళ్ళి సపోర్ట్ చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయాలి తెలుసా? గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదువుతున్నారో మీకు తెలియదు. మీకు వాళ్ళకి ఏమాత్రం స్తోమత ఉన్నా ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తారు. వాళ్ళు ఏమాత్రం స్తోమత ఉన్నా ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తారు. అంటే అక్కడ ఉన్నోళ్ళు నిరుపేదలు, పేదలు కాదు నిరుపేదలు. వాళ్ళు భోజనం కోసం వస్తారు అక్కడికి. నిన్న మధ్యాహ్నం ఇక్కడ మన వర్క్షాప్ అయినప్పుడు మధ్యాహ్నం అందరు పిల్లలు, ఎందుకంటే సార్ లంచ్ టైం అవుతుంది సార్, వాళ్ళకి అన్నం పెట్టాలని చెప్పారు. స్కూల్లో వండిరట వాళ్ళ కోసం కూడా, కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ భోజనం కూడా ఇంట్లో దొరకని వాళ్ళు కొంతమంది వస్తానని మాకు అనిపించింది. మరి ఇటువంటి వాళ్ళకు మనం మంచి నాణ్యమైన స్కిల్స్ చెప్తే ఎలా ఉంటుంది? అందుకోసమే అక్కడికి వెళ్ళి పబ్లిక్ స్పీకింగ్, లీడర్షిప్ స్కిల్స్, స్టడీ స్కిల్స్, కాన్సన్ట్రేషన్ స్కిల్స్, ఇండియా అంటే ఏంది, అమ్మ అంటే ఏంది, నాన్న అంటే ఏంది, దేశం అంటే ఏంది, దైవం అంటే ఏంది, ఇలాంటి విషయాలన్నీ మా వాళ్ళు వెళ్ళి చెప్తారు. ప్రతి సంవత్సరం తక్కువ 10,000 స్కూల్స్కి వెళ్తున్నాం మా మొత్తం టీం కలిగి, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్. అలా ఎక్కువ స్కూల్స్ చేసిన ఆ టెండర్స్ అందరికి మళ్ళీ పర్మనెంట్ సర్టిఫికేట్ ఇస్తాం. ఈ టెంపరీ సర్టిఫికేట్ ఎవరు స్కూల్లో చేయకుండా టెంపరీ సర్టిఫికేట్ ఇంట్లో తీసుకుపోతాడు. అది ఎందుకు పనికిరాదు. ఓకే, ఇది కూడా పనికిరాదు అనుకోండి. దీని తర్వాత వాళ్ళకు నాగార్జున యూనివర్సిటీ నుంచి లైఫ్ స్కిల్ సర్టిఫికేషన్ ఇప్పిస్తాం. ఎలా సర్టిఫికేట్ వాళ్ళు యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుంది వాళ్ళకు. దాని తర్వాత NLP నేర్పిస్తాం. దాని తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తాం. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాం. మొత్తం స్కిల్స్ నేర్పిస్తూ చూడండి, ఈరోజు పోలీస్ శాఖ మాతోని యాంటీ డ్రగ్స్ ఏదైతే ఉందో మాతోని అగ్రిమెంట్ చేసుకున్న MOE. అంటే ఇప్పుడు ఈ సార్లు ఇప్పుడు మాట్లాడుతారు, ఇంకా ఫ్యూచర్లో సార్లు రారు, మేమే మాట్లాడతాం డ్రగ్స్ గురించి కూడా. ఎందుకు? మా ప్రజెంటేషన్స్ బాగుంటుంది కాబట్టి మమ్మల్ని ఎంచుకొని వాళ్ళు పిలిచారు. ఇప్పుడు 235 మందికి 25 జనవరి నాడు గవర్నమెంట్ ద్వారా మా ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్లో కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు? వీళ్ళందరూ వస్తున్నారు. సో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ తీసుకుని వీళ్ళందరూ పోలీస్ జీప్లో, హలో ఎట్లా పోతారు? పోలీస్ జీప్లో మస్తుగా ఉంటుంది కదా. పోలీస్ జీప్లో పోతారు. ఏడికి పోతారు? పోలీస్ జీప్లో కాలేజీకి పోతారు. ఓకే, మీరు వేరే రకంగా ఆలోచండి. కాలేజీకి వెళ్తూ ఉంటారు. వెళ్ళి కాలేజీలో ఆ స్కూల్లో డ్రగ్స్ అంటే ఏంది, మాదక ద్రవ్యాలు ఎందుకు వాడొద్దు, ఏంటి దాని సంగతి అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ట్రైనర్స్ వెళ్తూ ఉంటారు. వాళ్ళు లాస్ట్ 10 గంటల క్రితం సైబర్ సెక్యూరిటీ గురించి, ఇలాంటి అవకాశాలు ఎవరికి ఇస్తామో గవర్నమెంట్ స్కూల్ వెళ్ళిన వాళ్ళకే ఇస్తాం. ఉట్టోళ్ళకి వాళ్ళు వచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చిపోయేళ్ళకి ఇస్తాం. అదంతా ఇంపాక్ట్ 10 వర్క్షాప్ నడుస్తూ ఉంటుంది. మరి ఇదంతా లేదు సార్, నేను ఇంపాక్ట్తోని కలుస్తా అంటే మీ ఊరు పేరు నాకు పంపండి. మీ ఊర్లో మాదో క్లబ్ ఉంటుంది, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్, ICI అంటాం. దీంట్లో సంవత్సరానికి 365 రూపాయలు ఫీజు కట్టాలి. ఎంత కట్టాలన్నా? రోజుకి ఎంత? 365. ఇంతవరకు ఈ ప్రపంచం మీద ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా 365 రూపాయలకు లేదు. 365 రూపాయలు కట్టి మీరు 20 మంది మీరే ఉన్నారనుకోండి, మీరే ప్రెసిడెంట్ అవుతారు, మీరే సెక్రటరీ అవుతారు. మీరు క్లబ్ పెట్టుకోవచ్చు మీ ఊర్లో. ఆ క్లబ్ అంటే వేరే క్లబ్లా కాదు. ఈ క్లబ్లో అన్నదానాలు, వస్త్రదానాలు ఏముండవు. ఓన్లీ వెళ్ళి నైపుణ్య దానం చేయాలి. ఎవరిని డెవలప్ చేయాలి? వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ పిల్లలను, పేదవాళ్ళను, యూత్ను డెవలప్ చేస్తుండాలి. దీనికి 4 ఆశయాలు ఉంటాయి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్లో. 1వ ఆశయము నేర్చుకోవడం, లెర్నింగ్. 2వది నేర్పించడము, టీచింగ్. 3వది సంపాదించడము, వ్యాపారం చేసుకోమని ఏ క్లబ్బులు ఉండవు. మా క్లబ్లో డబ్బు సంపాదించమంటాం, పిచ్చిగా డబ్బు సంపాదించమని చెప్తూ ఉంటాం. ఇవన్నిటితో పాటు లాస్ట్ సేవ అంటే ఏంది? మళ్ళీ పైసలు కాదు. ఇక్కడ వెళ్ళి నేను నేర్చుకుంది పంచుకోవడం. ఇవన్నీ కూడా 4 రకాలుగా ఈ సిద్ధాంతాలు. ఇప్పుడు మా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోని గారిని కలిశారు కదా, అదే రకంగా ఈ ఆర్గనైజేషన్ నడుస్తూ ఉంటుంది. మీరు కూడా ఎవరైనా 20 మంది రెడీ ఉంటే అది అనంతపూర్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్లో ఉంది, మలేషియాలో ఉంది, మన డల్లాస్లో ఉంది, వివిధ ప్రాంతాల్లో ఉంది. మొత్తము ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 400 క్లబ్బులు ఉన్నాయి. స్టార్ట్ చేసింది 1 ఆగస్టు 2024. 6 నెలలు అయింది అంతే. 400 క్లబ్బులతో స్టార్ట్ అయింది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో లాభాపేక్ష లేదు. NGO ఇక్కడ ఏమీ పదవుల గురించి కొట్లాడేది ఏమి ఉండదు. ఎవరైనా రావచ్చు, పైకి రావచ్చు, నేర్చుకొని పోవడానికి చెప్తున్నాం. మీరందరూ కూడా ఎవరైనా మీరు క్లబ్ పెట్టి తెలుసుకుంటే ఇమ్మీడియట్గా కనెక్ట్ కండి. ఇక్కడ నక్కా నవీన్ గారు ఉన్నారు, వారిని కనెక్ట్ కండి, వారు మీకు సపోర్ట్ చేస్తారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ ఉన్న వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అప్పటి నుంచి చెప్తే అర్థం కాదు. వాళ్ళందరికీ గోడకేసిన సున్నం అంటే అర్థం కాలేదా? గోడకేసిన సున్నం తీసుకోవచ్చా? మన విద్యార్థులు అంతే, క్లాస్ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు నాణ్యమైన వాళ్ళు కాబట్టి మీ అందరికి చెప్తున్నాను. మిత్రులారా, మీరు 4 విషయాలు దయచేసి గుర్తుంచుకోండి. ఇంపాక్ట్ యొక్క సిద్ధాంతాలు 4 ఉంటాయి. 1వది హెల్త్, ఆరోగ్యంగా కాపాడుకోండి, ఆరోగ్యం. 2వది వెల్త్, బాగా డబ్బు సంపాదించండి. ఇంతకుముందు శ్రీపాద్ చెప్పారు,
బాగా డబ్బు సంపాదించండి, కానీ న్యాయంగా ధర్మంగా. మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఆ మార్కెటింగ్ ఈ మార్కెటింగ్, వీళ్ళిద్దరు పెట్టాలి వాళ్ళిద్దరు పెట్టాలి, మొత్తం ఈడిపోతే ఆడిపోతాడు, ఏం మిగిలిన వల్ల ఈడు పెట్టకుండా ఆడు మొత్తం పోతాయి. అదంతా ఇల్లీగల్. ఓకే, అలాంటి ఇల్లీగల్ వ్యాపారాలు చేయకుండా లీగల్ వ్యాపారాలకు మేము సపోర్ట్ చేస్తాం. రియల్ ఎస్టేట్ చేసుకోండి, ఇన్సూరెన్స్ చేసుకోండి, ఇంకేదైనా చేసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ చేయండి, అది కూడా లీగల్. అలాంటివన్నీ చేసుకోండి. కాబట్టి ఇల్లీగల్కి మేము ప్రోత్సహించము, అవన్నీ చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి. ఇప్పుడు మీరు మార్నింగ్ 7 AM ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీరు నాకు తెలియదు. మార్నింగ్ 7 AM, రేపు మార్నింగ్ 7 AMకు AI అంటే చెప్పండి గట్టిగా, అంటే ఏదది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నేర్చుకోవాలంటే వేలు కట్టాలి. రేపు ఫ్రీ క్లాస్. ఎవ్రీడే మార్నింగ్ 7 AMకు క్లాస్ ఉంటుంది. మీరు నాకు ఏం చేయాలి? సార్ సెండ్ మీ 7 AM క్లాస్ లింక్ అన్నాను, ఇప్పుడే పెట్టండి నాకు వాట్సాప్లో. నా నంబర్ మీ దగ్గర ఉందా? 9849000026. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ లింక్ పెట్టి 7 AM టాక్స్ అనగానే మీకు లింక్ పంపిస్తాను. ప్రతిరోజు మార్నింగ్ 7, జస్ట్ 4.5 ఏళ్ళ స్టార్ట్ అయిందంతే. ఏ ఒక్క రోజు కూడా అబ్సెంట్ లేదు. ఎవ్రీడే మార్నింగ్. మినిమం రేపు మార్నింగ్ మీరు వచ్చి చూడర్రి, అంటే ఈడికి రాకుర్రి, జూమ్లో రండి. ఓకే, ఈడికి వచ్చేద్దాం మరి. ఓకే, రేపు చూడండి 7 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 7:05కు 400 మంది ఎడతారు. అంత పొద్దుగాల అయితే కొట్టుగా అది కట్టి కొట్టాలి. వెంట 7 గంటల 10 నిమిషాలకు మొత్తం అయిపోతుంది. నాకే దొరకదు ఒకసారి. అందుకని ఏం చేస్తా 6:55గా చేరి ఉంటాను నేను, గ్యారెంటీ. మీరు ఫస్ట్ పేరు నాదే ఉంటుంది అక్కడ. కొత్త విషయాలు బాయ్. AI టూల్స్ సాయి రమేష్ గారు నేర్పిస్తున్నారు. రేపు ఎల్లుండి 3 రోజులు. లాస్ట్ 4 రోజుల నుంచి నిఖిల్ గుండా టాప్ మోస్ట్ అండి, ఫేమస్ అయిన గవర్నమెంట్గా సలహాలు ఇస్తుంటాడు. వారు చెప్పారు క్లాసులు. ఇలాంటివన్నీ నేర్చుకోవాలి, లేకుంటే అవుట్డేట్ అయిపోతారు. ఇవన్నీ విద్యార్థులకు చెప్దామంటే లేచి వెళ్ళిపోయారు. చెప్దామంటే లేరు వాళ్ళు. కాబట్టి ఇలాంటివి వాళ్ళకి ఇవ్వడానికి కోసం ఉన్నాము. ఏదైతే టెక్నాలజీ రాదో అది ముందుగా నేర్చుకోవాలి మనం. దానికోసమే AI టూల్స్ నేర్చుకోండి. AI టూల్స్ నేర్చుకోకుంటే మీరు నేర్చుకుంది వేస్ట్, చదివే వేస్ట్, మీ జాబులు కూడా వేస్టే, మీ బిజినెస్ కూడా వేస్ట్. బిజినెస్ కూడా ఎలా తయారు చేయొచ్చు. వెబ్సైట్ తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది బాస్? మామూలుగా 5 రోజులు పడుతుంది. AI టూల్స్తోని 2 నిమిషాలు పడుతుంది అంతే. 2 నిమిషాలే, 2 మినిట్సే. మీ బిజినెస్ ఏందో కొట్టండి, మొత్తం బిజినెస్ వెబ్సైట్ తయారు చేస్తుంది. అంత అద్భుతంగా ఉండేది. పాట రాయాలంటే గోరేటి వెంకన్న సార్ని పట్టుకోవాలి. ఇంకెవరు చెప్పండి, పేరు చెప్పండి, రచయితలు, పాటల రచయిత చంద్రబోస్ గారిని పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోదు, suno.com వెళ్తే అదే ఇస్తుంది. పాట రాస్తుంది, పాట పాడుతుంది, సౌండ్ కొడుతుంది, మ్యూజిక్ కొట్టిస్తుంది, అన్ని రకాలు వచ్చేసినాయి. మనం నేర్చుకోవడం కోసమే AI టూల్స్ మేము ఎవ్రీడే మార్నింగ్ 7 AM ఉంటుంది. ఇంకో 2-3 రోజులు నడుస్తుంది. తప్పకుండా అటెండ్ కండి.